డైరెక్టర్, దర్శకుడు. ఈ పుస్తకానికి నేను రాసిన ముందు మాటలు. నన్ను దర్శకుణ్ణి చేసిన మార్గదర్శకులు. వందే మాతరం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. 3వ తరగతి చదువుతున్నప్పుడు శ్రీ కాదరవల్లి మాస్టార్ వద్ద బూర్లు మూపిడి నాటిక, తర్వాత 8వ తరగతిలో శ్రీ ఇందుకూరి సూర్యనారాయణరాజు తెలుగు మాస్టార్ వద్ద ప్రారంభం నాటిక, ఎస్ఎస్ఎల్సిలో శ్రీ కె సీతారామరాజు ఢిల్లీ మాస్టార్ వద్ద సైన్స్ పోగిటిన సైన్సు నాటిక నటించినప్పుడు దర్శకత్వం గురించి తెలుసుకోవటం ప్రారంభించాను. నేను ఇంజనీరింగ్ 1966, 70లలో 5 సంవత్సరాలు చదివినప్పుడు సెలవుల్లో తీరని బంధం నాటిక రచించి 1972లో మొదటిసారి ప్రదర్శించి, మొదటిసారి రచయితని, మొదటిసారి దర్శకుడిని, మొదటిసారి రంగశిల్పిని, మొదటిసారి నిర్మాతని అయ్యాను. శ్రీ శ్రీనివాస చక్రవర్తి అభినయం స్టానిస్లవిస్కీ అండ్ యాక్టర్ ప్రిపేర్స్ అనువాదం చదివి 1973లో తీరని బంధం ప్రదర్శనకు స్వభావవాద శైలిలో సెట్ వేశాను. వేదిక పైన నిజంగా తాటియాకుల పాక, పెరడు చుట్టూ తాటియాకుల దడి మొదలగు ఏర్పాటు చేసి ప్రదర్శించాను. ఆంధ్ర యూనివర్సిటీలో రంగస్థల కళల శాఖలో డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్లో నటన, దర్శకత్వంలో డిప్లొమాలు చేసినప్పుడు శ్రీ మంత్రి శ్రీనివాసరావు, డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి, డాక్టర్ అత్తిలి కృష్ణారావు, శ్రీ చేట్ల శ్రీరాములు గార్ల వద్ద నటనలో, దర్శకత్వంలో శిక్షణ పొందాను. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇంటెన్సివ్ థియేటర్ వర్క్షాప్ 10 వారాల్లో శ్రీ ఎంకే రైనా, శ్రీ బివి కారంత్, శ్రీ యువరాజ్ శర్మల వద్ద నటన, దర్శకత్వం శిక్షణ పొందాను. నన్ను దర్శకుడిగా గుర్తించి విశాఖ కల్చరల్ అకాడమీ 1998లో ఉగాది పురస్కారంతో గౌరవించింది. నటాలి నాటక సంస్థ ద్వారా నేను చేసిన సేవలు గుర్తించి కళావేదిక 1999 విశాఖ వారు పురస్కారం ఇచ్చారు. ఈ పుస్తకం థియేటర్ అన్న ఆంగ్ల గ్రంథం ఆధారంగా స్వేచ్ఛానువాదం చేసినప్పుడు పెద్ద సమస్య అయింది. తెలుగు నాటక రంగంలో రంగశిల్పంలో, దీపన శిల్పంలో, రూపశిల్పంలో పరికల్పనలు సాధారణంగా లేవని చెప్పవచ్చును. పరికల్పకులు లేరు, నిర్మాతలు లేరు, సాంకేతిక నిపుణులు లేరు, మేనేజర్లు లేరు, సహాయ కళాత్మక దర్శకులు లేరు. తెలుగు నాటరంగం వృత్తి నాటరంగం కాదు. అమెరికా నాటక రంగంతో పోల్చటం కుదరదు. ఆ విధానాలు లేక పద్ధతులు ఇక్కడ లేవు. నాటరంగం గురించి తెలియని నిరక్షరాస్యులు కూడా తెలుగు నాటకరంగంలో దర్శకులైన వారున్నారు. చాలా తక్కువ నాటకాల్లో నటించే కేవలం నాటకాలు లేక సినిమాలు చూసి దర్శకులు అయిపోతుంటారు. వారు అనుభవం మీద తెలుగు నాటక ప్రదర్శనకు కావలసిన పరిజ్ఞానం సముపార్జన చేసుకుంటున్నారు అంతే. ఆంధ్రదేశంలో విశ్వవిద్యాలయాల్లో రంగస్థల కళల్లో దర్శకత్వం డిగ్రీలు, డిప్లొమాలు చేసి దర్శకులైన వారు కూడా చాలామంది ఉన్నారు. తెలుగు ఔత్సాహిక నాటకరంగంలోనే వారు మనుగడ సాగించవలసి వస్తోంది. వారికి తగిన ఉద్యోగాలు లేవు. నాటకం వారికి ఉపాధి కల్పించడం లేదు. ఔత్సాహిక నాటకరంగం లేక పరిషత్ పోటీ నాటక రంగంలోనే గానుగెద్దుల్లా తిరుగుతున్నారు. వారు అక్షరాస్యులే, కానీ ఏం లాభం? ఏది ఏమైనా తెలుగు సాహిత్యంలో నాటక పరిజ్ఞానం గల పుస్తకాలు బహు తక్కువ. అందుకే ఈ పుస్తకం రాయటంలో సమస్యలున్నా తెగించి తెనిగించాను.
నిరంతర శ్రామికుడు చిరంజీవి బంగారరాజు అంటూ ముందు మాటలు రాసిన మా గురువులు శ్రీ చాట్ల శ్రీరాములు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకంలో ప్రస్తావించిన ప్రయోక్తలకు, నాకు సహకరించిన వ్యక్తులకు నా కృతజ్ఞతలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. కొత్తపల్లి బంగారరాజు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.